రాహుల్ అనే బాబు ఒక ఇంట్లో ఇరుక్కుపోయాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి 5 పాసిబిలిటీ డోర్స్ ఉన్నాయి. మొదటి డోర్లో ఒక లయన్ ఉంది, ఆకలితో ఎదురు చూస్తుంది. సెకండ్ డోర్లో సముద్రం ఉంది, షాక్స్ ఉన్నాయి. మూడవ డోర్లో జాంబీస్ ఉన్నాయి, వస్తే తినేద్దామని చూస్తున్నాయి. ఫోర్త్ డోర్లో అదొక డార్క్ రూమ్, అందులో నుంచి వెళ్తే మళ్ళీ తిరిగి మనం బయటికి రాలేము. ఫిఫ్త్ డోర్లో ఒక పెద్ద కత్తిలాగా ఒకటి ఉంది, అది మన మీద పడితే మనం చనిపోతాము. మరి ఈ 5 దారుల్లో ఏ దారి నుండి వెళ్తే రాహుల్ సురక్షితంగా బయటికి వెళ్తాడో మీరు చెప్పగలుగుతారా? టైం స్టార్ట్స్ నౌ. రాహుల్ ముందుగా 3rd, 4th, 5th డోర్స్ ఓపెన్ చేస్తాడు. 4th డోర్లో వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు 3rd డోర్లో ఉన్న జాంబీస్ బయటికి వస్తాయి. 5th డోర్లోకి వెళ్తాయి. అప్పుడు అక్కడున్న కత్తి వాటి మీద పడేసరికి అవి చనిపోతాయి. తర్వాత రాహుల్ 4th డోర్ ఓపెన్ చేసి 3rd డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ రీల్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. అక్కడ నుంచి 2 ట్రైన్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 పిల్లలు కాలికి దెబ్బ తగిలిందని చెప్పి ట్రాక్ మీద కూర్చొని ఏడుస్తున్నారు. అండ్ ఇటువైపు ఒక బాబు, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని చెప్పి సూసైడ్ చేసుకుందామని చెప్పి అతను రైల్వే ట్రాక్ మీద నిల్చున్నాడు. అక్కడ నుంచి ట్రైన్స్ ట్రాక్ మీదకి వస్తున్నాయి. మరి ఇక్కడున్న సిచ్యువేషన్ చూసి మీరైతే ఎవరిని కాపాడుతారు? ఆ 2 అమ్మాయిలనా లేకపోతే ఆ బాయ్నా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడున్న సిచ్యువేషన్లో ఒకసారి సిగ్నల్ని చూడండి. లెఫ్ట్ సైడ్ రెడ్ సిగ్నల్ పడింది, అంటే అక్కడ ట్రైన్ ఆగిపోతుంది. కానీ రైట్ సైడ్ గ్రీన్ సిగ్నల్ పడింది కదా, అంటే ఆ ట్రైన్ ఆ ట్రాక్ మీద నుంచి వెళ్తుంది. కాబట్టి ఆ 2 అమ్మాయిల్ని ముందుగా సేవ్ చేయాలి. మీరు 2 అమ్మాయిలే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇందులో ఒక తప్పు ఉంది, అదేంటో కనుక్కొని ఆన్సర్ని కామెంట్ చేయండి. తప్పేంటో తెలిసిపోయిందా? తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే అక్కడున్న రివర్లో బాతులతో పాటు ఒక కోడి కూడా ఉంది. అదే తప్పు. మీరు అదే అనుకున్నారా? అయితే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడున్న సీన్లో ఇక్కడున్న డాగ్కి ఇంటికి వెళ్ళాలని ఉంది, కానీ అక్కడ 3 దారులు ఉన్నాయి. ఏ దారి నుంచి వెళ్తే ఇంటికి చేరుకుంటుందో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ డాగ్ అక్కడున్న ఏ దారి నుంచి వెళ్తే ఇంటిని చేరుకుంటుంది? మీరు ఏ అనుకున్నారా? అనుకుంటే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక చేపలు పట్టేవాడు ఒక సముద్రం ఒడ్డున చేపలు పట్టడం అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక బోట్లో ఒక వ్యక్తి పడిపోయి కనిపిస్తాడు. అతను చనిపోయాడు. అయితే ఇతను వెంటనే భయపడి పోలీసులకి సమాచారాన్ని అందిస్తాడు. క్రైమ్ సీన్కి పోలీసులు వస్తారు. సార్, నేనే కాల్ చేశాను అని చెప్తాడు. అక్కడున్న సీన్ని మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ ఆ డెడ్ బాడీ దగ్గర ఒక ఫోన్ దొరుకుతుంది. లాస్ట్ కాల్స్ చూసి వెంటనే చనిపోయిన వ్యక్తి యొక్క అన్నకి కాల్ చేసి మీ తమ్ముడు చనిపోయాడు రండి అని చెప్తారు. వాళ్ళ అన్నయ్య వచ్చి అక్కడ తమ్ముని దగ్గర అయ్యో తమ్ముడు చనిపోయావా అని ఏడుస్తూ ఉంటే మళ్ళీ పోలీసులతో సార్, నా తమ్ముడిని ఎవరు చంపారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అంటారు. పోలీసులు వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఎందుకు? మీరు చెప్పగలుగుతారా? సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వాళ్ళ అన్నయ్యని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారో, రీజన్ ఏమై ఉంటుందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను వీడియో చివరిలో ఆన్సర్ని చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఈ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? ఈ ఇంట్లో మొత్తం ఎంతమంది నివసిస్తున్నారు? బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు బాగా గమనిస్తే వెనకాల ఫోటో ఫ్రేమ్లో 4 ఉన్నారు, అంటే ఈ ఇంట్లో మొత్తం 4 నివసిస్తున్నారు. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ సీన్లో ఒకరు ఇక్కడున్న అమ్మాయిని ఈ 3లో ఎవరో ఒకరు హత్య చేసి లిఫ్ట్లో నుండి పారిపోదామని చూస్తున్నారు. మరి ఈ 3లో ఆ అమ్మాయిని ఎవరు హత్య చేసి ఉంటారు? ఏనా, బీనా, సీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఆ అమ్మాయి పెట్టుకున్న ఇయర్ రింగ్స్లో ఒక ఇయర్ రింగ్ ఏ లిఫ్ట్లో ఉంది, అంటే ఏ పర్సన్
ఆ అమ్మాయిని హత్య చేసి ఉంటాడు. మీరు ఏని అనుకున్నారా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడున్న పిక్చర్లో ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, కానీ ఇందులో ఎవరో ఒకరు దయ్యం అయి ఉంటారు. వీరిలో దయ్యం ఎవరై ఉంటారు? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే బీ లేడీ మిర్రర్లో చూసుకుంటుంది. తన బాడీ ఏమో మిర్రర్లో కనిపిస్తుంది, తన హెడ్ ఏమో రివర్స్లో ఉంది. అదెలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి ఇక్కడ బీ లేడీ దయ్యం అయి ఉంటుంది. మీరెవరు అనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న సీన్లో సనా అనే అమ్మాయి ప్రమాదంలో ఉంది. తనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏమో పెద్ద లాయన్ ఉంది. 2 days నుంచి తినకుండా ఆకలితో ఎదురు చూస్తుంది. పోనీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామా అంటే ఒక ఆది మానవుడు 1845 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు వస్తే చంపేద్దామని. పోనీ జంప్ చేద్దామా అంటే కింద మొత్తం తేళ్ళున్నాయి. మరి సనా ఏ దారి నుండి వెళ్తే సురక్షితంగా ఉంటుందో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సనా రైట్ సైడ్ నుంచి వెళ్తే ఆ లాయన్ తినే ఛాన్సెస్ ఉంటాయి. పోనీ జంప్ చేసిందనుకో తేళ్ళు కుట్టడం వల్ల సనా చనిపోతుంది. అక్కడ ఆది మానవుడు 1845 నుంచి వెయిట్ చేస్తున్నాడంటే ఇప్పుడు చనిపోయి ఉంటాడు కదా, కాబట్టి ఆ దారి నుంచి వెళ్తే తను సురక్షితంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ ముందు 2 couples ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ కపుల్ అంటున్నారు ఈ బాబు మా బాబు అని, కానీ బి కపుల్ అంటున్నారు కాదు మా బాబు అని పోట్లాడుకుంటున్నారు. మరి ఫ్రెండ్స్ మీరు చెప్పగలుగుతారా ఆ బాబు నిజమైన పేరెంట్స్ ఎవరై ఉంటారు? ఏ కపులా బి కపులా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పోలికలతోనే ఉంటారు. మీరు ఇక్కడ 2 couples గమనిస్తే ఆ బాబు వాళ్ళ నిజమైన పేరెంట్స్ ఏ కపుల్ అయి ఉంటారు? ఎందుకంటే ఆ బాబు హెయిర్ వాళ్ళ పేరెంట్స్ హెయిర్తో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ బి కపుల్ హెయిర్ వేరే కలర్లో ఉంది, కాబట్టి ఆ బాబు వాళ్ళ నిజమైన పేరెంట్స్ ఏ కపుల్ అయి ఉంటారు? మీరు ఏనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. వాళ్ళ అన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసులు మీ తమ్ముడు చనిపోయాడు అని చెప్పారంతే, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేదు. కానీ అతను ఎగ్జాక్ట్గా లొకేషన్కి వచ్చాడు అంటే అతనే చంపుంటాడు. పోలీసులకి ఈ విషయం అర్థమైంది, అందుకే అరెస్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనల్లీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.